స్వామిని ఎవరు తాకూడదమ్మా, దండం పెట్టుకొని మీ పొంగళ్ళు మీరు తీసుకోండి. చాంద్ బాయ్ ఇప్పుడే పిక్చర్స్ తీసేసుకోండి. మళ్ళీ తీసుకోండి కొబ్బరికాయలు, పొంగళ్ళు చేయండి. ఇక్కడ పొంగల్ నైవేద్యం పెట్టుకొని తీసుకోవాలి. అందరూ పొంగళ్ళు పంచుకోవాలి. పొంగల్ నైవేద్యం తీసుకోండి. స్వామిని ఎవరు తాకూడదమ్మా, దండం పెట్టుకొని మీ పొంగళ్ళు మీరు తీసుకొని. వెల్కమ్ బ్యాక్ టు చంద్ర చెరువు ఛానల్. ఈ రోజు వీడియోలో మనం మొదటిగా మా ఊర్లో నెలకొన్నటువంటి ప్రసన్నాంజనేయ స్వామి గుడిలోని హనుమాన్ జయంతిని, అలానే కొత్తూరు కనిగిరి దగ్గర ఉన్నటువంటి గుడి దగ్గర సాయంత్రానికి సాంస్కృతిక కార్యక్రమాలు, అలానే మే 22వ తారీఖున నా పుట్టినరోజు కూడా కావడంతో నా పుట్టినరోజు వేడుకల్ని మొత్తం అయితే ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ప్రజెంట్ ఇప్పుడు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది, చూస్తున్నారు కదా. ఇది రీసెంట్గా నేను ఒక వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఈ గుడిలో 2 దొంగతనాలు జరిగాయని చెప్పేసి. ఆ గుడే ఇది. ఇప్పుడే పూజ జరిగేది స్టార్టింగ్లో చూపించాను, చూసానా. దానికి నేను డబ్బింగ్ ఏం చెప్పలేదు. ఇప్పుడు నెక్స్ట్ కంటిన్యూషన్గా అయితే నేను చూపిస్తూ ఉన్నాను. ఒక్క నిమిషం కొంచెం ఓపిక్గా చూడండి. వీళ్ళు మీకు తెలియకపోవచ్చు, కానీ మా ఊరు పక్క ఊరు ఆ పక్క ఊరికైతే వీళ్ళందరూ తెలుసు. సో వాళ్ళందరూ రీసెంట్గా ఏం చెప్పారు, నువ్వు అంత త్వరగా చూపిస్తున్నావు, మమ్మల్ని ఊరిని కొంచెం చూపించడం లేదన్నారు. సో వాళ్ళ కోసం ఈసారి 1 నిమిషం కేటాయించి మరీ నీట్గా అయితే చూపిస్తున్నాను. ఒక 30 సెకండ్స్ మ్యూజిక్ అయితే వేస్తాను. ఇక్కడ అన్నదాన కార్యక్రమం అది ఎలా జరుగుతుందో చూసేయండి. రోడ్డును పోయే వాళ్ళే ఈ రోడ్డు ఎటుపోద్దయ్యా అంటేనే మనం అడిగి చెప్పేవాళ్ళం. అలాంటిది ఊర్లో వాళ్ళు అడిగితే వాళ్ళ కోసం చేయమా. అందుకే ఇంతవరకు వాళ్ళకి కొంచెం టైం కేటాయించి వీడియోలో చూపించాను. మధ్యాహ్నం అన్నం తినడం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి సాయంత్రం కొత్తూరుకి వెళ్ళాము. ఈవెంట్ స్టార్ట్ అయ్యే ముందు చిన్న పని ఉండటంతో సో అక్కడికి వెళ్ళేసి ముందుగానే మనం ఒక వీడియో తీసి మళ్ళీ బయటకు వచ్చేసాము. ఇంకా మన వాళ్ళు సాయంత్రం కేక్ తీసుకొచ్చి మన చేత అయితే సెలబ్రేట్ చేయించారు. సర్వజ్ఞకి ఇవ్వండి ఫస్ట్. క్రీమ్ వచ్చింది సర్వజ్ఞ. సరు ఫోటో సర్వజ్ఞ వీడియోకి అదే బోర పిల్ల బచ్చా ఫోటో కొట్టు. కేక్ కట్ చేసి స్నానం చేసేసి నీట్గా అయితే మా గుడి దగ్గరికి వెళ్ళాము. అక్కడైతే పాట కచేరీ అయితే పెట్టించారు. ఇది మా ఊరికి ఎన్నో రోజుల కళ. చాలా సంవత్సరాల నుంచి అయితే ఈ గుడికి తిరణాలే జరగటం లేదు, ఎటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరగటం లేదు. సో అందువలన అయితే చాలా రోజుల తర్వాత మంచిగా అయితే ఆలోచించి ఇలాంటి ఒక సాంస్కృతిక కార్యక్రమం అలానే తిరణాలు అయితే చేయడం జరిగింది. ఇంకొక మంచి విషయం ఏంటంటే మాకు నైట్ పూట కూడా ఇక్కడే అన్నాలు పెట్టించారు. ఎందుకు దెంగి తినడానికి వచ్చాను అడుగుతున్నాడు. కద్దరు చొక్క వేసావే. ఇప్పటిదాకా ఎంతసేపు సాఫ్ట్గా చెప్పాలనుకుంటున్నాను. ఎందుకు ఇన్ని సంవత్సరాల నుంచి తిరణాలు జరగటం లేదంటే ఈరోజు నాకు అర్థమైంది. ఇక్కడ జరిగిన గొడవలను చూసి నాకు అర్థమైంది. ఇంత ప్రశాంతంగా కూర్చున్న మా జనాలకే వెర్రెక్కిలించి ఇంతటి తాగుబోతులు గొడవ చేశారంటే మామూలు విషయం కాదు. ప్రతి దానికే తాగి వచ్చేసి అన్నం గిన్నె పడేయటాలు, పాట కచేరీ కాడ ఆపేయటాలు, ప్రతి దాంట్లో అడ్డం రావడం, దానివల్ల ఎన్ని సంవత్సరాలు అయితే ఆగింది. కాసేపు మా ఈవెంట్ని చూసేసి కనిగిరి వెళ్దామన్న హీరోయిన్ అబ్బా పటేల్ వస్తుందని మా వాళ్ళు ఉర్రూతలుగుతా వచ్చారు. ఇక్కడికి వస్తే ఏందో ఇసుక అయితే రాలనంత జనం అయితే వచ్చారు. అసలు రోడ్డు మీద నుంచి రోడ్డు మీద నుంచి కూడా మాకు చూడటానికి అవకాశం అయితే దొరకలేదు. కానీ ఎట్టగట్టు ముందుకైతే దొరబడి వెళ్ళిపోయాం. జాను డ్యాన్స్ చూసి వచ్చామనుకునే లోపే హీరోయిన్ అబ్బా పటేల్ వెళ్ళిపోతుందనగా లాస్ట్కి ఒక 2 డైలాగులు చెప్పించి అయితే చిన్న పాట అయితే ఒకటి డ్యాన్స్ వేయించారు. నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు చాలా మంచి ఆడియన్స్. ఈవినింగ్ చాలా బాగా ఎంజాయ్ చేయండి. నా తెలుగుని క్షమించండి ప్లీజ్. అండ్ నటరాజ్ ఈవెంట్స్, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. ఇట్ హాస్ బీన్ అ ప్లెజర్. అండ్ ఈవినింగ్ మీరు బాగా ఎంజాయ్ చేయాలి. I hope, and thank you for having me.
హెబ్బా బట్టలు వెళ్ళిపోతుండగా మా వాడు పక్కన వెళ్ళిపోయిందంట. మాకు సాగు చూపించాడు. హీరోయిన్ నా పక్కనే వెళ్ళింది అని చెప్పేసి చంపాడు. సరేలే అని చెప్పేసి వదిలేసాము. వాడు ఏదో ఆనందంలో ఉన్నాడని. పక్కనే ఇంకా వైఎస్ఆర్ ఈవెంట్ ఏదో పెట్టారని చెప్పేసి అక్కడికి వెళ్ళాము. ఇది వచ్చేసి జెమ్స్ మెగా ఈవెంట్. ఇక్కడైతే జనాలు చాలా తక్కువగా ఉన్నారు. మాకు లోపలికి వెళ్ళటం ఈజీ అయిపోయింది. ఇంకా లాస్ట్ గా పులుకు భజన అయితే పెట్టారు. అది కూడా ఒకసారి చూసేయండి. అండ్ ఫైనల్గా అయితే మన ఊరికి వచ్చిన ఈవెంట్స్లో నేను కూడా ఒక పాటకైతే డ్యాన్స్ చేశాను. మనం డ్యాన్స్లో బాగా మెప్పించాలి లేదా బాగా నవ్వించాలి. నేనైతే సెకండ్ తెంచుకున్నాను. ఎందుకంటే మనం మెప్పించే అంత డ్యాన్స్ రాదు కదా. ఎలాగైతే మీ ఈ సంవత్సరము హనుమాన్ జయంతికి ఎంజాయ్ చేసినట్టు ఏ సంవత్సరం హనుమాన్ జయంతికి అయితే మేము ఎంజాయ్ చేయలేదు. లిటరల్లీ అయితే చాలా హ్యాపీగా ఉన్నాము ఈరోజు. బ్యాక్ సైడ్ చూస్తుంటారు నా డ్యాన్స్ ఎందుకు నవ్వుతున్నారు కింద వాళ్ళు అని చెప్పేసి. మీకు అర్థమై ఉంటుంది మనం చేసే ఏ డ్యాన్స్కి ఎవరైనా నవ్వాల్సిందే అని చెప్పేసి. ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.